డాక్టర్ గారు వర్షాకాలం అంటే దోమల సీజన్, దోమలు కీటకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దానికోసమని సపరేట్ గా మళ్ళీ అవి కొట్టకుండా క్రీమ్స్ రాస్తూ ఉంటారు. ఇవన్నీ వాడడం ఎంతవరకు మంచిది అంటారు? సో వాటి వల్ల ఎలా నియంత్రించవచ్చు అంటారు? సో ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో చాలామంది ఈ మధ్య ఈ దోమల వల్ల, ఇన్సెక్ట్స్ వల్ల ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్తో వస్తున్నారు. సో నైట్ విండోస్ ఓపెన్ చేసి పడుకుంటారు, వర్షం వల్ల ఏవో ఒక ఇన్సెక్ట్స్ వస్తాయి, ఏదో కుడుతుంది, నిద్రలో మనం దాన్ని జస్ట్ ఇట్లాగా తీసేస్తాము, రబ్ చేస్తాము అండ్ పడుకుండిపోతాం. మార్నింగ్ లేచి చూడంగానే ఒక ర్యాష్ లాగా ఉంటుంది. సో ఇన్సెక్ట్ ఫ్లూయిడ్స్ అనేవి ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ కాజ్ చేస్తాయి. సో దానికి మేము ట్రీట్ చేస్తాము, 5 daysలో సబ్సైడ్ అయిపోతుంది. జస్ట్ దట్ మీరు చెప్పారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది అండ్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఐ హ్యావ్ పుట్ దిస్ పాయింట్. ద అదర్ థింగ్, బేసిక్గా మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఉన్నాయి. సో మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ యూస్ చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం దే విల్ బీ మోర్ ప్రోన్ ఫర్ ఇరిటేషన్ విత్ దెమ్. సో మాయిశ్చరైజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ అవి మోస్ట్లీ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించే వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రాదర్ దాన్ దట్ ఫిజికల్ మెథడ్స్ కూడా యూస్ చేసుకుంటే బెటర్, విచ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ బ్రీడింగ్ సైట్స్ అట్ యువర్ హోమ్, డోంట్ త్రో గార్బేజ్ బిహైండ్ యువర్ హోమ్, విచ్ ఇంక్రీజెస్ ద బ్రీడింగ్ ఆఫ్ ద మస్కిటోస్ అండ్ ఆల్. బట్ దెన్ ఫ్యూ ఇన్సెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి విత్ రెయిన్. సో ఆ ఇన్సెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి కొంచెం క్లోజ్డ్ ఉంచుకోండి ఇల్లు, అండ్ ఫిజికల్ మెజర్స్తో తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం కెమికల్ మెజర్స్ ఆర్ ఇఫ్ ఫర్ సమ్ టైమ్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చేసాయి, ఏదైనా చేయాలి అంటే అప్లికేషన్ యూ కెన్ యూస్. డాక్టర్ గారు, వర్షాకాలం అంటే కొంతమంది వర్షంలో తడవక తప్పదు. సో అలాంటి టైంలో పాపం జుట్టు రాలిపోతుందని ఒక బాధ, వర్షానికే తడిచాము అందుకే జుట్టు రాలిపోతుంది అంటూ ఉంటారు. ఈజ్ దట్ ద రీజన్? వర్షానికే జుట్టు రాలిందా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉండొచ్చా? నార్మలీ ఎవ్రీడే 50 hairs వరకు లూజ్ అవుతూ ఉంటారు నార్మలీ ఎవ్రీ ఇండివిజువల్. సో ఏంటి అంటే లైక్ యాజ్ ఐ సెడ్, స్కిన్ కూడా షెడ్ అవుతుంది. సో హెయిర్ యూ విల్ లూజ్ అండ్ న్యూ హెయిర్ యూ విల్ గెట్. బట్ వర్షం వల్ల యాజ్ సచ్ హెయిర్ లాస్ ఏమీ కాదు, బికాజ్ లైక్ వర్షంలో తడవడం వల్ల బాగా హెయిర్ రబ్ చేసుకోవడంతో ఫ్రిక్షన్కి ఆర్ ట్రాక్షన్కి కొంచెం హెయిర్ ఎక్కువ లాస్ అవ్వడం కనిపించవచ్చు, కానీ యాజ్ సచ్ వర్షం వల్ల ఏమీ హెయిర్ లాస్ ఉండదు.